అందరికీ నమస్తే అండి. 2026వ సంవత్సరంలో జరిగేటువంటి గ్రహ సంచారముల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎలాంటి విషయాల్లో ఏ రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోందో మనం చూస్తే కనుక ముందుగా ప్రధానంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గురుగ్రహ సంచారము అనేటువంటిది ఈ 2025 డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి ట్రాన్సిట్ అయ్యి మళ్ళా 2026 జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురుగ్రహ సంచారము మళ్ళా తిరిగి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే మళ్ళా అక్టోబర్ 31 సాయంత్రం దగ్గర నుంచి సుమారుగా నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి ఇంకా డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుగ్రహ సంచారము సింహరాశిలో జరగడం జరుగుతుంది. అంటే గురుగ్రహ సంచారము మిథున కర్కాటక సింహరాశిలో 2026వ సంవత్సరంలో సంచారం అనేటువంటి జరుగుతోంది. అయితే శనిగ్రహ సంచారము మీనరాశిలోనే జరుగుతూ ఉండడం జరుగుతోంది. రాహు అనేటువంటి ఆయన మనం తీసుకుంటే రాహు కేతులు ఇద్దరు కూడా నవంబర్ 25వ తారీఖు వరకు కూడా యథాస్థానంలోనే రాహు కుంభరాశిలోనే, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉంటూ ఉన్నారు. నవంబర్ 25వ తారీఖున రాహు అనేటువంటి ఆయన మకర రాశిలోకి రావడం, కేతు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి రావడం జరుగుతోంది. మీనరాశి వాళ్ళకి 2026వ సంవత్సరంలో మరి ఏ విధంగా ఉండబోతోంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడెప్పుడు బలం అనేటువంటిది చాలా బాగుంటుంది మనం చెక్ చేస్తే కనుక ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి గురు బలము అనేటువంటి దాన్ని మనం చూడాలండి. గురువు 4, 5, 6వ స్థానమైనటువంటి మిథున కర్కాటక సింహరాశిలో ఈ సంవత్సరం సంచారం చేయబోతున్నారు. దీని మూలాన ఏంటి అంటే గురు బలము అనేటువంటిది మీకు సంవత్సరం మధ్యలో రాబోతోంది. ముఖ్యంగా ఈ సంవత్సర ప్రారంభంలో జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురుడు మీకు 4వ స్థానంలో ఉంటారండి. ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి గురుడు 4వ స్థానంలో ఉంటారు. గురుడికి 1, 5, 7, 9 దృష్టిలో ఉండడం వల్ల కొంచెం వృత్తిలో ఒత్తిడి అనేటువంటిది పెరగడం కానీ, అనారోగ్య సమస్యలు రావడం కానీ, కుటుంబ కలహాలు అనేటువంటివి తలెత్తడం కానీ, ఎర్నింగ్స్ విషయంలో ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీనరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది ఏంటి అంటే ఈ జూన్ మధ్యలో ఏదైనా ప్రాపర్టీ కానీ, హౌస్ కానీ, లేకపోతే ల్యాండ్ కానీ, ఏదైనా వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశాలు తప్పకుండా కనబడతాయి. అయితే ఈ టైంలో ఖచ్చితంగా గురుబలం పెంచుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసిన, ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా పెంచినా, గోసేవ అనేటువంటిది తప్పకుండా చేయాలి. గురుబలం పెరగాలి. గురుబలం పెరిగితే మీకంటూ ఒక రికగ్నైజేషన్, మనీ, సక్సెస్, ఫేమ్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఎప్పుడెప్పుడు గురుబలం పెరిగినా అప్పుడప్పుడు రాజయోగం పడుతుంది. ఎందుకు? ఫస్ట్ అండ్ 10th లార్డ్ మీనరాశికి రాజయోగ కారకుడు, రాష్ట్రాధిపతి కూడా. ఒకవేళ పర్సనల్ చార్ట్ చూసుకోండి, గురుబలం అనేటువంటిది బాగున్నా అక్కడ ఉండేటువంటి గురుడు ప్లేస్మెంట్ చూసుకుని కనకపుష్యరాగం అనేటువంటి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల రాజయోగం తప్పనిసరిగా మీకు పడుతుంది. అయితే మేజర్లీ జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా గురుడు మీకు పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నారండి. అంటే 5th హౌస్ అనమాట. కర్కాటకంలో ఎగ్జాల్టేషన్ ఎలా అయితే 2025 అక్టోబర్ 18 దగ్గర నుంచి డిసెంబర్ 5వ తారీఖు దాకా వచ్చారో అలాగా. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో విశేషమైనటువంటి రాజయోగం అండి. ఎక్స్ట్రాడినరీగా విపరీతంగా డబ్బు చూస్తారు, ఆనందాన్ని చూస్తారు, శుభకార్యాలు చూస్తారు, లవ్ మ్యారేజ్లు కానీ, మ్యారేజ్ కానీ, సంతాన విషయం కానీ, విజయం కానీ, ధన అభివృద్ధి విపరీతంగా పెరగడం, కెరీర్లో గ్రోత్ అనేటువంటిది రావడం, కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు ఖచ్చితంగా ఈ టైంలో కనబడతాయండి. అంతటి అద్భుతమైనటువంటి రాజయోగం మీకు ఈ టైంలో జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా కనబడుతోంది. ఈ టైంలోనే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు బలంగా తీసుకోండి, ఎఫర్ట్స్ అనేటువంటివి బలంగా పెట్టండి, రాజయోగం కోసం ప్రయత్నం చేయండి. ఏదైనా తప్పకుండా ఆ టైంలో మీకు సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అక్టోబర్ 31వ తారీఖు దగ్గర నుంచి మళ్ళీ డిసెంబర్ ఎండ్ వరకు మనం చూస్తే గురుడు అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి ఎంటర్ అయ్యారు. దీనివల్ల మీరు ఎంత కష్టపడితే అంతే ఫలితాలు ఉంటాయి, అంతకుమించి కాదు. ప్రయత్న లోపం ఉంది అనుకుంటే ఖచ్చితంగా నష్టాలు, కష్టాలు ఉంటాయి. స్వల్పమైన అవమానాలు, ఎర్నింగ్స్ విషయంలో ఇబ్బందులు, చిన్న చిన్న ఆటంకాలు, మనస్పర్ధలు, మాట పట్టింపులు, తర్వాత చిన్న చిన్న రుణబాధలు ఇలాంటివి కూడా కనబడతాయి. సో గురుబలము అనేటువంటిది ఓవరాల్గా మీకు బాగా పెరగాలండి. మీనరాశి వాళ్ళకి ఫస్ట్ అండ్ 10th లార్డ్ గురుడు చాలా బాగా పెరగాలి. గురుబలం పెరగాలి అంటే మీకు బాగా ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటి అంటే శివ ఆరాధన, మహాలింగార్చన వీలైతే ప్రతి నెల చేయించండి. మాస శివరాత్రి రోజు లేదా సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి మీ శక్తి బట్టి చేయించండి. రుద్రహోమం కానీ, శ్రీరుద్ర యాగం కానీ చేసినప్పుడల్లా మీకు తెలియనటువంటి పాజిటివిటీ వస్తుంది. కెరీర్లో గ్రోత్ అనేటువంటిది బాగుంటుంది. కావాలంటే గమనించండి. ఎందుకంటే గురుడికి అధిపతి మీకు శివుడు అండి. ఆ శివుడికి ఎప్పుడు మీరు చేసినా మీకు రాజయోగమే.
మీనరాశి వాళ్ళకి డబ్బు నిలబడకపోవడం కానీ, లేకపోతే ఒక రికగ్నైజేషన్ లేకపోవడం కానీ, డిటాచ్మెంట్ కానీ అన్నీ కూడా మీనరాశి వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ అండి. కంపల్సరిగా శివ ఆరాధన మీకు మంచి శుభ ఫలితాలు కలగజేస్తుంది. కంపల్సరిగా శివ ఆరాధన మీకు మంచి ఫలితాలు కలగజేస్తుంది. అయితే శని అనేటువంటి ఆయన మనం గమనిస్తే జన్మ శని అనేటువంటి ఆయన ఉన్నారు. జన్మస్య దేహ కష్టము, అనారోగ్యము ఇబ్బంది పెడుతుంది. అంటే ఊపిరితిత్తుల దగ్గర నుంచి పొట్ట వరకు అండ్ మోకాళ్ళ వరకు ఆల్మోస్ట్ ఉన్నటువంటి అంగాలు, ఈ అవయవాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, గుప్త రోగములు అంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకుండా జాగ్రత్త పడాలి. ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి అంటే డబ్బు ఎక్కడో పెడతారు, అది నష్టపోతారు, లిటిగేషన్స్, ఇబ్బందులు మళ్ళీ తిరిగి రావు, ఇలాంటివి జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా సమయస్ఫూర్తితో తెలివితేటలతో వివేకాన్ని ఎరిగి ప్రవర్తించడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత వృధా ప్రయాణాలు అనేటువంటివి, అంటే ఏదో ఒక ప్రయాణం చేస్తారు కాస్ట్లీగా, విపరీతంగా డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటాయి. సో ఎక్కడ ఎంత ఆపుదా ఉన్నా మీనరాశి వాళ్ళకి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఆగవు. ఆ విషయంలో మాత్రం తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు వహించాలి. రాహు కేతులు మనం గమనిస్తే కనుక నవంబర్ 25వ తారీఖు తర్వాత రాహు అనేటువంటి ఆయన మీకు రాజయోగాన్ని కలగజేస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే మీ కెరీర్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఖచ్చితంగా రాహు అనేటువంటి ఆయన యోగించినప్పుడల్లా కెరీర్లో ఎలివేషన్, ప్రమోషన్, యాంప్లిఫైనెస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు సాధ్యం అవుతాయి. ప్రయత్నం చేస్తే తప్పకుండా అది సాధ్యం అవుతుంది. కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25వ తారీఖు వరకు కూడా 6వ స్థానంలో యోగిస్తున్నారు. స్టేబుల్గా జీవితాన్ని నిలబెట్టుకోవాలి, కష్టపడాలి, సంపాదించాలి, ఎదగాలి, ఈ ప్రోగ్రెషన్ కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరికైనా కేతు అనుకూలిస్తారు. మీ ప్రయత్నానికి తగిన ఫలితాలు తప్పకుండా ఇస్తారండి. ఇకపోతే 2026 సంవత్సరంలో ఏ నెలలో మీకు బాగా అనుకూలిస్తాయి, ఏ నెలల్లో మీకు రవి అనేటువంటి ఆయన అనుకూలించడం వల్ల రాజయోగం పడుతుందో మనం తెలుసుకుంటే, జనవరి 17 దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా మీకు రాజయోగం అండి. లాభంలో రవి యోగిస్తున్నారు కాబట్టి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కానీ, ధన ఆదాయం పెరగడం కానీ, లేకపోతే ఈ యొక్క అధికార ప్రాప్తి అనేటువంటిది, రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతలు, అనారోగ్య సమస్యలు తగ్గడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మే 17 దగ్గర నుంచి జూన్ 17 దాకా 3వ స్థానంలో రవి యోగిస్తున్నారు కాబట్టి ఆ టైంలో కూడా ఏ పని అనుకుంటే ఆ పని పూర్తవ్వడము, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి రిజల్ట్స్ అనేటువంటివి రావడం చాలా బాగుంటాయి. మళ్ళీ తిరిగి ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా అద్భుతమైనటువంటి రాజయోగం 6వ స్థానంలో రవి ఉండడం వల్ల కలుగుతోంది. అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు, శత్రు బాధల నుంచి బయటపడతారు, రుణ బాధల నుంచి బయటపడతారు. ఏదేని అనుకున్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో అవన్నీ కూడా సాధించి చూపించేటువంటి రోజులుగా ఈ మాసాలు అనేటువంటివి మీకు చాలా బాగుంటాయి. అకార్డింగ్లీ దీనికి తగినట్టుగా మీ యొక్క షెడ్యూల్ని కానీ, ముఖ్యమైన పనులు కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా ఉంటే ఈ డేట్స్లో పెట్టుకోవడం వల్ల, ఈ మంత్స్లో పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారండి. చూసారు కదండి 2026వ సంవత్సరంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ రాశి వాళ్ళకి బాగలేదని, ఈ రాశి వాళ్ళకి బాగుందని మాత్రం మనం గోచార రీత్యా చెబుతూ ఉన్నామండి. పర్సనల్ చార్ట్లో చాలామంది ఏంటంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, సంతాన విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, లేకపోతే ఏదైనా బెస్ట్ టైం ఉంటుందా, లేకపోతే ఏ టైంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ఒక పర్సనల్ గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.